హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల పోలిశెట్టి. ఐ హోప్ మీరు అందరూ చాలా చాలా బాగున్నారు. సో లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 1 వ్లాగ్ ఆఫ్ అవర్ మినీ ట్రిప్. అండ్ ఫస్టే చెప్తున్నాను, ఐఎమ్ రియలీ సారీ డిలే చేసినందుకు. ఫస్ట్ రీజన్ అయితే మీకు అందరికీ తెలిసిందే, నేను చాలాసార్లు చెప్పాను, స్టోరేజ్ ఇష్యూస్. సెకండ్ ఏంటంటే నాకు ఎడిటింగ్కి టైం కుదరలేదు. నేనే ఎక్కువ ఫీల్ అవుతున్నా, అసలు గ్రిడ్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా పోస్ట్ చేసింటే బాగుండు అని చెప్పి. బట్ టైమ్స్ కలిసి రాలేదు, అంటే ఒక కంటిన్యూయేషన్ ఉంటే బాగుండేది. సో మేము ఎలా స్టార్ట్ అయ్యాం ఏంటి అనేదంతా మీరు షార్ట్ వీడియోస్లో చూసారు కదా. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నాము, మొత్తం కార్లో సర్దేసుకొని. ఫస్ట్ అయితే మా చెల్లిని ఎక్కమని చెప్పాము, మాకు సెంటిమెంట్స్ ఎక్కువ అనమాట, సో అన్నీ ఫాలో అవుతాం. అండ్ ఫైనలీ మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసాము ఏంటి అనేదంతా మీరు ఈ వ్లాగ్లో తెలుసుకోవచ్చు. ఇంకా ఈ వ్లాగ్లో అయితే నేను మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండేటట్లు చూస్తాను. లైక్ అంతా చెప్తాను, మేము ఏ టైంకి స్టార్ట్ అయ్యాము, మనం ఎలా వెళ్తే లైక్ కొన్ని టెంపుల్స్ని కవర్ చేసుకొని మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వచ్చు. అలాంటివి ఇన్ఫర్మేటివ్గా ఉండేటివి కూడా మీకు ఈ వ్లాగ్లో నేను చెప్తాను, మీరు ఎవరన్నా ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే. ఇంకా నేను మినీ వ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు చెప్పా కదా, తిరుపతి నుంచి బెంగళూరుకి రైన్ తీసుకెళ్తున్నా అని చెప్పి. అది అట్లనే జరిగింది. ఇంకా బెంగళూరులో కూడా రైన్ పడుతూనే ఉన్నింది, మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా రైన్ పడుతూ ఉన్నింది. మేమైతే యమగండం, రాహుకాలం అవన్నీ చూసుకొని ఎగ్జాక్ట్గా 7 o'clockకి బెంగళూరులో స్టార్ట్ అయ్యాము. మా మెయిన్ డిజైర్ ఏంటి అంటే ధర్మస్థలం అండ్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం. ఇలా వెళ్తూ మధ్యలో ఇంకొన్ని టెంపుల్స్ని కవర్ చేసుకొని వెళ్ళాము. సో ఎక్కడెక్కడికి వెళ్ళామనేది చూపిస్తాను చూడండి. సో ఇంటి నుంచి స్టార్ట్ అయిన 1.5 hourకి ఆన్ ది వేలో మేము విజిట్ చేయాలనుకున్న ఫస్ట్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. కర్ణాటక ఎడియూర్ శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. కొన్ని ప్లేసెస్ నేమ్స్ నాకు ప్రొనౌన్స్ చేయడానికి అవ్వడం లేదు, ప్లీజ్ ఏం అనుకోకండి, నవ్వుకున్నా పర్లేదు బట్ తప్పుగా అనుకోకండి. టెంపుల్ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నింది, మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పక్కనే ఒక లేక్ ఉన్నింది పెద్దది, అండ్ ఇటువైపు చూస్తే టెంపుల్ ఉన్నింది అనమాట, చాలా పీస్ఫుల్ గా అంతా. ఇంకా సిద్ధిలింగేశ్వరుడు అంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి, ఇది ఒక శివాలయం అని. ఈ టెంపుల్లో స్పెషల్ థింగ్ ఏంటి అంటే శివయ్య మనకి లింగాకారంలో కాకుండా నార్మల్గా ఆదియోగి లాగా మనకి దర్శనం ఇస్తారు, అండ్ జీవం ఉన్నట్లు ఉంటుంది అని చెప్పి కూడా అంటారు. 15th century ఆ టైంలో తోటద సిద్ధలింగేశ్వరుడు అనే ఒక సెయింట్ 12 years శివయ్య కోసం తపస్సు చేస్తే శివయ్య అప్పుడు దర్శనం ఇచ్చారంట. సో ఆయన భక్తికి గుర్తుగా మన అందరికి ఇక్కడ శివయ్య ఇలా దర్శనం ఇస్తున్నారు. నేను తెలుసుకున్న హిస్టరీ అయితే ఇది. మీకు ఇంకా ఏమన్నా తెలిసింటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, అండ్ మిస్టేక్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ చేయండి అండ్ ఫర్గివ్ చేయండి. నా సైడ్ నుంచి ఇది బెస్ట్ ఇవ్వాలనుకుని నేను మీకు అన్ని క్లియర్గా చెప్తున్నాను. ఇంకా డిస్టెన్స్ అదంతా కూడా నేను మినీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను కదా, అక్కడ చెప్తాను. అన్ని ఇక్కడే చెప్తే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈ వ్లాగ్లో అయితే మేము కవర్ చేసిన టెంపుల్స్ అండ్ టెంపుల్ హిస్టరీస్ మీకు చెప్తాను, అండ్ డిస్టెన్స్ ఎలా రీచ్ అవ్వచ్చు అనేది నేను మినీ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. రెండింటికి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి. అండ్ మీరు అడిగారు కాబట్టి నేను ఇలా రెండుగా అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే ఉన్నా, మీకు ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పి. లైక్ అన్ని మినీ వ్లాగ్స్లోనే చేసేద్దామా లేకపోతే ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేద్దామా అని చెప్పి. బట్ మీరు అందరూ అడగడం వల్లే నేను ఇలా రెండింటిని ఎలా చేయాలి అండ్ రెండిట్లో ఇన్ఫర్మేషన్ ఎంత బాగా ఇవ్వాలి అని చెప్పి థింక్ చేసి ఇలా చేస్తున్నాను. అండ్ నా మాటల వల్ల ఎక్కువ డిస్ట్రాక్ట్ అవ్వద్దు, టెంపుల్ బ్యూటీని కూడా మీరు బాగా చూడండి. అండ్ ఇది వచ్చేసరికి గోల్డెన్ చారెట్. లోపల స్వామిని దర్శనం చేసుకొచ్చి బయట ఇలా టెంపుల్ అంతా మీకు చూపిస్తున్నాను. స్వామిని అయితే రికార్డ్ చేయలేదు, అలా చేయడం కరెక్టో తప్పో తెలియదు కదా, అందుకని ఎందుకు అని చెప్పి నేనైతే రికార్డ్ చేయలేదు. ఇంకా సేమ్ టెంపుల్లో మనకి వినాయక స్వామి అండ్ సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనం ఇస్తారు. ఇంకా ప్రసాదం తీసుకొని అయితే వచ్చేస్తూ ఉన్నాము. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళడం వల్ల రష్ ఏం లేదు. అండ్ బయట కోనేరు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నిందో, చాలా పీస్ఫుల్గా ఉన్నింది టెంపుల్ అయితే. ఇంకా ప్రసాదం తీసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే మూవ్ అయిపోతూ ఉన్నాం. అండ్ మేము బుక్ చేసుకునేది వచ్చి 7-seater కారు. మమ్మీ డాడీ వెనకాల ఉన్నారనమాట, వాళ్ళు ఎక్కువ కనిపించడం లేదు వ్లాగ్లో. ఇంకా ఫస్ట్ టెంపుల్లో దర్శనం అవ్వగానే ఎగ్జాక్ట్గా 1/2 hourకే మళ్ళీ మేము ఇంకో ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. అదే 32 feet సాయిబాబా కేవ్ టెంపుల్. అసలు బాబా స్టాచ్యూ అయితే సూపర్గా ఉన్నింది చూడ్డానికి, మీరే చూడండి ఎంత బాగున్నారు బాబా. ఇక్కడైతే కేవ్ లోపలే స్వామి మనకి దర్శనం ఇస్తారు సాయిబాబా, అండ్ ఇది ఒక ఆశ్రమం కూడా అంట. ఫస్ట్ అయితే ఒక సాయిబాబా స్టాచ్యూ ఉంటుంది లోపల, లైక్ మనందరికీ మన ఇంటి దగ్గర ఎలాగ సాయిబాబా టెంపుల్లో సాయిబాబా దర్శనం ఇస్తారో అలా ఉంటుంది, లైక్ అందరూ పూజలు చేసుకోవడానికి అలా.
లాగా. అండ్ కేవ్ లోపల కూడా సపరేట్గా ఇంకొక సాయిబాబా స్టాచ్యూ ఉంది. కంప్లీట్గా 3 అనమాట. మనం అవుట్ సైడ్ చూసేది ఒకటి, నార్మల్గా పూజలు చేసేది ఒకటి, అండ్ కేవ్ లోపల ఒకటి ఉంది. నేను చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి. ఇంకా టెంపుల్ సైడ్ లోపల ఆశ్రమం ఏరియా అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. అసలు అక్కడ ప్లాంట్స్ కానివ్వండి అండ్ ఆ టైంలో క్లైమేట్ అంతా చాలా బాగుంది. మేము పిక్స్ కూడా చాలా తీసుకున్నాము, అక్కడ భలే వచ్చాయన్నమాట. ఎడిట్ చేస్తున్నప్పుడు చూసుకుంటున్నాను, లైక్ క్లిప్స్లో మమ్మీ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ఎక్కువ అక్కడక్కడ మిస్ అయినట్లు నాకు అనిపిస్తోంది. నేను ఇట్లా లొకేషన్ మాత్రమే రికార్డ్ చేస్తున్నా. ఎక్కువగా ఫొటోస్ అయితే ఎక్కువ తీసుకున్నాం కలిసి, ప్రతి దగ్గర ఇట్లా గ్రూప్ ఫొటోస్ ఎక్కువ తీసుకున్నాము. అవన్నీ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఈసారి. సో అలా గార్డెన్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి పిక్స్ అవి తీసుకొని ఆ తర్వాత కేవ్ లోపల ఉన్న సాయిబాబాని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. మీరు కూడా ఒకసారి చూసి దర్శించుకోండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ కేవ్ టెంపుల్ అండ్ సాయిబాబా స్టాచ్యూ అంతా. అండ్ నేను ఇక్కడ వేసుకున్న ఫ్రాక్ ఉంది కదా, ఇదైతే కంప్లీట్ అవుట్ఫిట్ కాదు, దీనికి స్ట్రక్ టైప్ వచ్చింది. బట్ నాకు ఇలా ప్లెయిన్ గా కూడా నచ్చింది, అందుకని చెప్పి కాసేపు ఇలా కూడా వేర్ చేసుకొని ఉన్నాను. సో మీరు బ్లాగ్ లో 2 క్లిప్స్ చూసి ఏ లుక్ బాగా సెట్ అయిందో చెప్పండి. ఇంకా 10 ఆ టైం క్రాస్ అయిపోయింది. మా వాళ్ళు ఆకలికి తట్టుకోలేకపోయారు, ఆకలి ఆకలి అని చెప్పి స్టార్ట్ చేశారు. అదేంటో నాకు మాత్రం ఆకలి అంతగా వేయదు, ఇలా బయట వెళ్ళినప్పుడు అస్సలు తినాలనే అనిపించదు. ఇంకా ఫైనల్లీ ఒక రెస్టారెంట్ అయితే చూస్ చేసుకొని ఇక్కడ టిఫిన్కి స్టాప్ చేసాం. అసలు ఆ ఫుడ్ గురించి ఏం చెప్తాంలేండి, మనకేంటంటే స్పైసీగా ఉండాలి. ఆ కర్ణాటక సైడ్ ఇటు వెళ్ళాం కొంచెం అంటే చాలు, తీయగా ఉంటుంది సాంబార్. ఎవరు తింటారు అసలు? నేనైతే ఫస్ట్ నుంచే వద్దని చెప్పేస్తున్నా. బట్ ఈ రెస్టారెంట్లో కొంచెం బాగానే ఉన్నింది ఆ రోజు టిఫిన్. సో అక్కడ తినేటప్పుడే మా అక్క అంటుందన్నమాట, ఇంకా పోను నువ్వు అస్సలు తినలేవు, ఇంకా తీయగా ఉంటుంది, ఇక్కడే కొంచెం ఎక్కువైనా తినేసేయి అని చెప్పి అంటుంది. ఇంకా టిఫిన్ ఐటమ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ లాగా చెప్పుకున్నాం, ఎందుకంటే అన్ని టేస్ట్ చేద్దాము అని చెప్పి. ఇడ్లీ దోశలోకి చట్నీ ఓకే కానీ కొంచెం పూరి చెప్పారనమాట. పూరికి కుర్మా ఇస్తారు కదా, ఆ కుర్మా తీయగా ఇచ్చారు, అసలు ఎంత వర్స్ట్గా ఉన్నిందో. ఇంకా ఊరికే ఒక రైస్ ఐటమ్ చెప్దామని చెప్పి పులావ్ చెప్పాం లాస్ట్లో, అది కొంచెం బాగుంది. అండ్ మా అక్క వాళ్ళకి ఇట్లా టిఫిన్ అయిపోయిన వెంటనే జ్యూసెస్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇంకా అక్క వాళ్ళు జ్యూసెస్ చెప్పుకున్నారు, ఇంకా నేను వద్దు అని చెప్పినా నాకు కూడా పైనాపిల్ జ్యూస్ తీపించారు. ఆ బాధ ఏమంటే నాకు జర్నీ టైంలో ఎక్కువ డిజీనెస్ ఉంటుందన్నమాట. సో ఎలా అని చెప్పి నేను వద్దు అని చెప్తా ఉంటా ఫుడ్. బట్ వాళ్ళు తింటా అంటే కొంచెం మెల్లమెల్లగా తినేస్తాను అనమాట. ఇంకా అసలు వెళ్ళే దారిలో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నిందంటే, రోడ్ హైవే కానివ్వండి, లైక్ ఇప్పుడు మేము ఒక మెయిన్ దీంట్లోకి వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. అండ్ ఒక స్పాట్ చాలా బాగా అనిపిస్తే అక్కడ స్టాప్ చేసి ఫోటోలు అయితే తీసుకున్నాము. హాసన్ ఐడియా ఉందేమో మీలో ఎవరికన్నా చెప్పండి. లైక్ హాసన్ సిటీకి వైపు వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకంతా మనము హిల్స్ లోపల ఉంటుంది జర్నీ. ఇంకా అసలు చాలా బాగుండింది లొకేషన్ అంతా. అయితే ఈ డిజీనెస్ వల్ల కొంచెం రికార్డ్ చేయలేకపోయాను, కానీ చాలా అంటే చాలా బాగుండింది. అండ్ ఇప్పుడు థర్డ్ ప్లేస్ ఏంటి అని అంటే, టాప్ ఆఫ్ ది హిల్ పైన ఉంటుంది అనమాట, బెట్టెడ్ భైరేశ్వర టెంపుల్ అని చెప్పి. మొత్తం ఘాట్ సెషన్, బట్ చాలా చాలా బాగుండింది చూడ్డానికి. అయితే మా అక్క అయితే అదే పనిగా ఆ వ్యూ అంతా రికార్డ్ చేసుకోవడానికి ఫ్రంట్కి వెళ్ళింది, నన్ను బ్యాక్కి పంపించి. ఇంకా అలా జోక్స్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా నాకైతే ఫుల్ వామిట్ స్టేజ్ వచ్చేసింది. ఇంకా నా పని అయిపోయింది అనుకున్న టైంకి ఎట్లో లక్కీగా టెంపుల్ అయితే వచ్చేసింది. ఇదే బెట్టెడ భైరేశ్వర టెంపుల్, ఒక శివాలయం, సకలేష్పురాకి దగ్గరలో ఉంటుంది. టాప్ ఆఫ్ ది హిల్ అనమాట, చుట్టూ ఫారెస్ట్ ఏరియా అండ్ మంచు కొండలకి దగ్గరగా ఉన్నామేమో అన్నట్లు అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది అసలు. చూడండి చుట్టూ కొండలు, గ్రీనరీ అసలు, అండ్ మధ్యలో టెంపుల్ అనమాట. ఇంక ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మేము వెళ్ళిన టైంకి. మేమైతే 3-4 పేర్స్ని చూసాము ఆ రోజు, కపుల్స్ని ఇట్లా షూట్ చేయించుకోవడం. సో ఇంకా మేము కూడా వెళ్ళి అలా నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా నా కంప్లీట్ అవుట్ఫిట్ అయితే ఇదండి. అది ఫ్రాక్ టైప్ వచ్చి ఇట్లా కోట్ వస్తుందన్నమాట. చాలా లూజ్గా ఉన్నింది, ఆల్టరేషన్ చేసుకోలేదు. అసలు నేను ఏం చేశాను అని అంటే, అప్పటికప్పుడు వెళ్ళి కొన్ని షాపింగ్ చేసుకొచ్చా కదా, అవి ప్యాక్ చేశాను అనమాట బ్యాగ్లో. అండ్ నా దగ్గర ఉన్నవి కొన్ని తీసుకెళ్దాం అనుకున్నాను, అవి బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. అలా జరుగుతూ ఉంటాయి మనకి కొన్ని. నేను ఏం చేసినా అది రివర్స్ అవ్వాల్సిందే నాకు. అన్నీ పర్ఫెక్ట్గా అయిపోతే ఎలా చెప్పండి.
అండ్ ప్లీజ్ నా కోసం ఈ అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు నాకు సెట్ అయిందో లేదో. అక్క వాళ్ళేమో సెట్ కాలేదు అని చెప్తున్నారు. నాకు కొంచెం నచ్చింది, కొంచెం నచ్చలేదు. సో ఏంటో మీరైనా చెప్పండి నాకు. ఇంకా అటు ఇటు తిరిగేస్తూ ఫోటోలంతా తీసుకుంటూనే ఉన్నాము. మా మమ్మీ డాడీ ఏంటంటే నన్ను రీల్ చేయమని చెప్తున్నారు ఎంతసేపు. అక్కడైతే పాయింట్ కూడా సిగ్నల్ రావడం లేదు ఏదైనా రీల్ చేద్దామంటే. అండ్ బియాండ్ ఆల్ దట్ నాకు వాళ్ళ ముందు చేయడానికి సిగ్గు. బట్ మా డాడీ ఎంతసేపు గైస్ నమ్ముతారో లేదో, రీల్ చెయ్యి, ఇక్కడ అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా డ్రెస్ ఇలా పెట్టుకొని తిరుగు, అది ఇది అని చెప్తూ ఉన్నాడు మా డాడీ. నాకేమో చాలా సిగ్గు లైక్ అందరి ముందర చేయడం అవన్నీ. సో ఇక్కడ టెంపుల్ దగ్గర అంతా అయితే ఇలా ఉందన్నమాట. స్పాట్లో ఏంటంటే మేము అందరం ఒక దగ్గర లేమన్నమాట. అక్క వాళ్ళిద్దరికి ఒకరికొకరు ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళు ఒక సైడ్ వెళ్ళిపోయి ఉన్నారు. నేను మా చెల్లి ఒక సైడ్ ఉన్నాము. ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళ పాటికి వాళ్ళు సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా కంప్లీట్గా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఎంత తొందరగా మేము ఇట్లా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే అన్ని టెంపుల్స్ ఎక్కువ చూడొచ్చు అని చెప్పి. ఇందాక ఆ నాజియా పోయింద్రా దేవుడా అనుకున్నాను. బట్ మేము మళ్ళీ ఘాట్ సెక్షన్ దిగడం స్టార్ట్ అవ్వగానే నాకైతే ఫుల్ వామిటింగ్స్ అయిపోయాయి. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. అసలు మనం ఆకాశంలో వెళ్తూ ఉన్నట్లు ఉన్నిందనమాట. ఒక్క సైడ్ ఏమో అదంతా చూడాలి అనిపిస్తుంది, ఇంకో సైడ్ చూస్తూ ఉంటే వామిట్ అయిపోతూ ఉంది. అలా కళ్ళు మూసుకుందామంటే మా అక్క పడుకోనియట్లేదు అనమాట. లేయండి చూడండి, అసలు వ్యూ చూడండి ఎంత బాగుంది అని చెప్పి. అసలు ఇలా రోడ్లో వెళ్తూ ఉంటే వాటర్ ఫాల్ అనమాట. కొండల్లో నుంచి ఇలా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మీరు చూడండి, నేను కొన్ని రికార్డ్ చేశాను నా వల్ల అయినంత వరకు. యాక్చువల్లీ ఏంటంటే నాకు మ్యూజిక్ ఉన్నిందంటే రీల్స్ ఆర్ మ్యూజిక్ అట్లా ఉంటే అస్సలు ఏముండదు అనమాట. ఈ నాజియా మొత్తం పోతుంది. బట్ అక్కడ ఒక్క పాయింట్ కూడా సిగ్నల్స్ లేవు. మేము సాంగ్స్ పెట్టుకుందామని చెప్పిన, మొబైల్ ఏమన్నా యూజ్ చేద్దామన్నా, అదొక మెయిన్ మైనస్ పాయింట్ నాకు ఇలా ఎక్కువ డిజీనెస్ రావడానికి. ఇంకోటి ఏంటి అంటే ఇలా ఈ జర్నీ టైంలో మనకి లైక్ జామకాయలు, మామిడికాయలు అలాగ పుల్లవి ఏమన్నా ఉన్నా తిన్నా కూడా ఈ నాజియా పోతుంది కదా. అస్సలు మేము వెళ్తున్నంత దూరం నేను చూస్తున్నాను, నాకైతే ఫ్రూట్స్ షాప్సే అస్సలు కనిపించలేదు. ఏమన్నా ఫ్రూట్స్ తీసుకుందాము ఇలా వీటిని కంట్రోల్ చేయడానికి అనుకుంటే, ఇంకా అసలు ఆ బెట్టడ భైరేశ్వర్ టెంపుల్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్ ధర్మస్థలంకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కొండల్లోనే 2 to 3 hours జర్నీ ఉండింది. అసలు నేనైతే నరకం చూశాను. ఘాట్ సెషన్లో వెళ్ళడం నా వల్ల అస్సలు కాదనమాట. నాలా ఎంతమందికి మీకు కూడా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇవే మధ్యలో చాలా వాటర్ ఫాల్స్ అండ్ చిన్ని టెంపుల్స్ మంచివి అలా అంతా ఉండే. ఇక్కడ ఏదో వినాయకుడి టెంపుల్ దగ్గర అయితే ఈ అన్న ఆపారు, అక్కడ ఏదో పవర్ఫుల్ అని చెప్పి. సో మనం కార్లో ఉండగానే వాళ్ళు మనకి హారతి అది ఇచ్చారనమాట. సో మంచిగా దండం పెట్టుకొని స్టార్ట్ అవుతూ ఉన్నాము. ఒక పక్క ఈ తల తిరగడం వల్ల పడుకునేద్దామా అనిపిస్తుంది. మా చిన్నక్క అండ్ మా చెల్లి అయితే ఫుల్ స్లీపే అనమాట, పడుకునేస్తున్నారు. వాళ్ళ వల్ల అస్సలు కావడం లేదు. నేనేంటి అంటే రాక్షసిని, నా వల్ల కాకపోయినా కొన్ని చూడాలి చేయాలి అని నేను ట్రై చేస్తాను. వాళ్ళు అలా కూడా సాక్రిఫైస్ చేయరు. వాళ్ళిద్దరు అయితే ఫుల్గా పడుకునేసి ఉన్నారు. మా పెద్దక్క ఏమంటే నన్నైనా లేపితే నేనైనా చెప్పిన మాట విని చూడ్డానికైనా లేస్తానని చెప్పి పాపం మా అక్క నన్ను లేపుతూనే ఉంటుంది. ఇలా బ్యూటిఫుల్ స్పేస్ వచ్చినప్పుడంతా లేచి చూడమని చెప్పి వ్లాగ్ రికార్డ్ చేసుకోమని చెప్పి చెప్తూనే ఉన్నింది. అక్క వాళ్ళు ఈ ప్లేసెస్ చాలాసార్లు చూసారనమాట. సో వాళ్ళకి ఇంకా వెళ్తుంటే ఏమొస్తాయి ఏంటి అనేది బాగా తెలుసు. సో పెద్దక్క అయితే మేల్కొని ఉండి అన్నీ చూపిస్తా అనింది నాకు. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ వెళ్తూ ఉన్నింది. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి మీరే. బట్ బయటకు వెళ్దామంటే ఈ మంకీస్ కార్లలోకి దూరేస్తాయంట. అందుకని చెప్పి డ్రైవర్ అన్న అసలు మమ్మల్ని దిగనీయలేదు. ఒక్కసారి మీరు డోర్ ఓపెన్ చేసినా కూడా కోతులు లోపలికి వచ్చేస్తాయి. సో అన్న నోమా వద్దు దిగద్దండి అని చెప్పారు. ఇంకా లోపల నుంచి ఆ వాటర్ ఫాల్ని అయితే చూసాము. ఇంక ఇట్లా రోడ్ మధ్యలో మేము వెళ్తూ ఉంటే అక్కడెక్కడో హిల్స్లో ఇలా వాటర్ ఫాల్ వెళ్తుంది చూడండి. నేను జూమ్ చేసి తీస్తున్నాను ఎంత పెద్దది వెళ్తుందో. అసలు ఆ స్పాట్ ఏంటి, అలా అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. బట్ అదంతా క్లియర్గా కనిపిస్తూ ఉన్నింది మంచిగా. ఇంకా ధర్మస్థలంకి అయితే రీచ్ అయిపోయాము. 3:34 ఆ టైం అవుతా అనింది. ఇంకా రీచ్ అవ్వగానే ఇక్కడ మీల్స్ అయితే తింటున్నాము, లంచ్ టైం కాబట్టి. లంచ్ టైం ఇన్ ద సెన్స్ ఆ లంచ్ టైం క్రాస్ అయిపోయింది, బట్ మేము రీచ్ అయ్యేసరికి ఆ టైం అయింది. ఇంకా అప్పుడు లంచ్ చేస్తున్నాం. అమ్మో నాకైతే వామిటింగ్స్ అయిపోయి నేను ఒక పేషెంట్ లాగా అయిపోయినా అప్పటికే. సో మా అక్క వాళ్ళు వెక్కిరిస్తూ ఉన్నారనమాట, ఎప్పుడు చూసినా ట్రిప్ అని ఎగురుతావు, హాఫ్ డేకి ఇలా అయిపోయినావు అని చెప్పి. నాకు ఫుడ్ కూడా ఏం వద్దని చెప్పి కూర్చున్నాను, వాళ్ళందరినీ తినమని చెప్పాము. అండ్ లంచ్కి మేము చూస్ చేసుకున్న ప్లేస్ కూడా అక్క వాళ్ళు లాస్ట్ టైం
వచ్చినప్పుడు ఇక్కడే తిన్నారు. సో అక్కడ బాగుందని చెప్పి అక్కడే ట్రై చేస్తూ ఉన్నారు మళ్ళీ కూడా. ఇంకా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళంతా మీల్సే తీసుకున్నారు. బట్ నేనైతే వద్దంటే వద్దు అని చెప్తూ ఉన్నా. బట్ స్టొమక్లో కొంచెం మంటగా అట్లా ఉన్నట్లు అనిపించింది. అందుకని చెప్పి లాస్ట్లో కొంచెం కర్డ్ రైస్ తింటూ ఉన్నాను. సో ఈ పార్ట్ 1 వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేయబోతున్నా, ఎందుకంటే మీకు బోర్ కట్టేస్తుందేమో అని చెప్పి. సూన్ నేను పార్ట్ 2 కూడా అప్లోడ్ చేసేస్తాను. సో డే 1 అయితే ఇలా గడిచింది. ఇంకా డే 1 ఎండ్ అవ్వలేదు, హాఫ్ ఆఫ్ ది డే ఇలా అయిందనమాట. So stay tuned for part 2 and thank you so much for watching this vlog, and please don't forget to like and subscribe. Bye bye, see you in the next vlogs.